తెలంగాణ తల్లి అంటే తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ తన చేతిలో ఉంది కాబట్టి తెలంగాణ తల్లిలా కనపడుతుంది. అంతేగాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి బొమ్మలో కేవలం ఒక చేతి గుర్తుంది, 2 జొన్న కంకులు ఉన్నాయి. మరి జొన్న కంకులు కర్ణాటకలో వండుతాయి, మహారాష్ట్రలో వండుతాయి, ఆ మాటకు వస్తే ఆఫ్రికాలో కూడా వండుతాయి. మరి జొన్న కంకులు ఉన్నంత మాత్రాన తెలంగాణ తల్లి అని ఎట్లా అంటాం? ప్రపంచంలో ఎక్కడా లేని పండగ, మన బతుకమ్మ తన చేతిలో ఉంటేనే ఆమె తెలంగాణ తల్లి అయితే తప్పితే లేకపోతే ఒక మామూలు తల్లిలాగా కనబడతా ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి, ఆ విషయాన్ని విస్మరించి తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల మనసులు నొచ్చుకునే విధంగా, అమరులైనటువంటి తెలంగాణ బిడ్డల కుటుంబాలు వారు బాధపడే విధంగా, ఆ అమరులకు ఆత్మక్షోభ కలిగే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త బొమ్మను ప్రతిష్ఠ చేసి ఈమెనే మీ తెలంగాణ తల్లి అని చెప్పడం నిజంగా మనందరికి కూడా అవమానకరం. మేము రిజెక్ట్ చేస్తూ ఉన్నాం, ఈ విషయాన్ని తిరస్కరిస్తూ ఉన్నాం. మేము ఆమెను తెలంగాణ తల్లిగా అనుకోవడం లేదు, ఆమె కేవలం కాంగ్రెస్ తల్లిగా మేము అనుకుంటా ఉన్నాం. సోనియా గాంధీ గారు పుట్టినరోజు కాబట్టి ఇవాళ కొత్తగా విగ్రహం పెడతాను నేను అంటే, మరి ఆ సోనియమ్మ ప్రకటన వెనక్కి తీసుకుంది కాబట్టే ఇవాళ వందలాది మంది బిడ్డలు చచ్చిపోయింది నిజం కాదా అని చెప్పి మేము ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో పాల్గొనలేదు, ఆయనకు ఉద్యమం సంగతి తెలియదు, ఆయనకు ఉద్యమానికి సంబంధం లేదు, ఆయనకు తెలంగాణ సెంటిమెంట్ లేదు, తెలంగాణ స్టేట్ అంటే ప్రేమ లేదు. కాబట్టి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఆయన తీసేయడం నిజంగా కూడా బాధాకరం. ఇది మేము ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పరిపాలన గాలి కొదిలేసి విగ్రహాలు పెట్టి విగ్రహాల చుట్టూ అటెన్షన్ డైవర్ట్ చేస్తూ మొత్తం ప్రజలందరినీ కూడా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఇచ్చినటువంటి గ్యారంటీలలో, వారు ఇచ్చినటువంటి 13 ప్రధాన హామీల్లో 420 నార్మల్ హామీలలో ఒక్కటంటే కనీసం ఒక్క హామీ కూడా వారు ఇంతవరకు పూర్తి చేయలేదు. వారు చేసినటువంటి ఒకే ఒక నిర్మాణం తెలంగాణ స్టాచ్యూ, తెలంగాణ తల్లి స్టాచ్యూ. అది కూడా తెలంగాణ తల్లిలా కాకుండా దారుణంగా చేశారు. వారు చేస్తున్న విధ్వంసం అయితే మీరు చూస్తూనే ఉన్నారు. అది హైడ్రా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒక పక్క విధ్వంసం చేసినటువంటి ఒకే ఒక నిర్మాణం, అది కూడా అధ్వానం. అది తప్పితే వారు చేసింది ఏమీ లేదు. మరి విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.